చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలుగా పేర్కొన్నారు. కానీ 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చే కాలం నాటికి వీటిని పార్ట్ సి మరియు పార్ట్ డి జాబితాలో చేర్చినారు. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు వీటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా వర్ణించినారు. అంటే వీటి యొక్క ప్రస్థానం ఒక నిజమిద్దంగా నియమబద్ధంగా లేదు. కారణం ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో వీటిని షెడ్యూల్డ్ జిల్లాలుగా పేర్కొనేవారు. ఆ తర్వాత చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు, బహుశా మీకు ఐడియా ఉండాలి, రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగినప్పుడు మనం బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుంచి ఎన్నుకోబడిన సభ్యులు, అలాగే స్వదేశీ సంస్థానాల నుండి నియామకం పొందిన సభ్యులు, స్వదేశీ సంస్థానాల నుండి నియామకం పొందిన సభ్యులు 93, బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుంచి ఎన్నుకోబడిన సభ్యులు 292, చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు 4 అని చెప్పారు. ఆ చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలుగా 1874లో వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు ఏమనే వాళ్ళ షెడ్యూల్ జిల్లా. 1874 తర్వాత చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు. 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు పార్ట్ డి, పార్ట్ సిలో చేర్చినారు. కాగా 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు ఇవి కాస్త దేనిగా మారినవి? కేంద్రపాలిత ప్రాంతం. ఇలా కేంద్రపాలిత ప్రాంతాల యొక్క ప్రస్థానం డిఫరెంట్ వేలలో కొనసాగిందని చెప్పుకోవచ్చు. అయితే మరి మనకు ఈ కేంద్రపాలిత ప్రాంతాల గురించి ఎన్నో భాగంలో ప్రస్తావించినారు? 8వ భాగంలో ప్రస్తావించినారు. ఇందులో మనకు 239, 240, 241 3 అధికరణలు ఉంటాయి. 3 అధికరణలు మాత్రమే ఉంటాయి అంటున్నాను. ఈ 3 అధికరణలు కూడా ఒక ప్రభుత్వంలో ఉండేటటువంటి ప్రధానమైన శాఖలు ఏవైతున్నాయో వాటి గురించి తెలియజేస్తాయి. ప్రభుత్వంలో ప్రధానమైన శాఖలు అంటే ప్రభుత్వంలో ఏ శాఖలు ఉంటే ఏదో ఆలోచిస్తారంటే శాసనశాఖ, కార్యశాఖ, న్యాయశాఖ. వాటికి సంబంధించిన అంశాలు మాత్రమే ఇక్కడ ప్రస్తావించినారు. ఎలా అంటే 239 అధికరణ ఈ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన పాలకులను రాష్ట్రపతి నియామకం చేస్తారు. ఓకే. 240 ఈ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన శాసనాలను రాష్ట్రపతి ఆర్డినెన్స్ రూపంలో జారీ చేస్తారు. 241 ప్రత్యేకమైన హైకోర్టులను ఏర్పాటు చేసే అంశం ప్రస్తావించబడింది. అంటే వాస్తవానికి ప్రభుత్వంలో శాఖలు ఏంటివి? ఏ శాఖలు ఉంటాయి? శాసనశాఖ, కార్యశాఖ, న్యాయశాఖ. 239 కేంద్రపాలిత ప్రాంతాల యొక్క పరిపాలన ఎవరు నిర్వహిస్తారు? పాలకులు అంటున్నాం. పాలకులు. ఎందుకంటే లాస్ట్ టైం గ్రూప్ 1లో అడిగిన ప్రశ్న ఏంటంటే ఫిలిప్స్లో కేంద్రపాలిత ప్రాంతాల పాలకులను ఏ పేరుతో పిలుస్తారు? ఇది ప్రశ్న. దాంట్లో ప్రశ్న ఆన్సర్ మన వాళ్ళు వెంటనే చెప్పే ఆన్సర్ ఏంటి? లెఫ్టినెంట్ గవర్నర్. ఒకటి.
చీఫ్ కమిషనరేట్ 2, చీఫ్ అడ్మినిస్ట్రేటర్ 3, 4 పై వారందరి. ఆలోచన చేస్తే ఇప్పుడు నేను పేరు రాస్తే కూడా పై వారందరని చెప్పడానికి మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకటే డైరెక్టివ్ క్వశ్చన్ వస్తే ఇక మీరు సమస్య లేదు, లెఫ్టినెంట్ గవర్నర్ అని పెడతారు. కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క పాలకులందరినీ లెఫ్టినెంట్ గవర్నర్స్ కాదు, రాజ్యం చూడండి, అవే వాళ్ళ పాలకుల పేర్లు. ఢిల్లీ, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించిన పాలకులను మాత్రమే ఏమంటాం లెఫ్టినెంట్ గవర్నర్స్. చండీగఢ్ యొక్క పాలకుల్ని చీఫ్ కమిషనర్. మిగిలినటువంటి డయ్యూ డామన్ కానీ, దాద్రా నగర్ హవేలీ కానీ, లక్షద్వీప్ సంబంధించిన పాలకుని ఏ పేరుతో పిలుస్తాము? చీఫ్ అడ్మినిస్ట్రేటర్. అట్లా 3 పేర్లు ఇచ్చేసి కింద పై వారందరూ నుంచి. అంటే ఈ అవగాహన అంటే పై వారందరూ ఇప్పుడు బ్రహ్మాండం చెప్తారు కానీ అప్పుడు చెప్పాలి, ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు చెప్పాలి. చాలా మంది లెఫ్టినెంట్ గవర్నర్ అని పెట్టొచ్చి ఇది కరెక్టే కదా సార్, తప్పే ఉంది అంటే మరి ఇవి కూడా కరెక్టే కదా అని చెప్పాల్సి వచ్చింది. అందువల్ల అంటే ఆన్సర్ చేసేటప్పుడు ఓకే. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు మనకు అవసరమైన అంశం ఏంటంటే కేంద్రపాలిత ప్రాంతాల పాలకులు ఎవరైతే ఉన్నారో, అక్కడ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పరిపాలన మొత్తం వాళ్ళే నిర్వహిస్తారు. యాక్చువల్ వాళ్ళే పరిపాలన నిర్వహిస్తారు. వారందరినీ ఎవరు నియమిస్తారు? ఎవరు నియామకం చేస్తారు? రాష్ట్రపతి నియామకం చేస్తారు. రాష్ట్రపతి నియామకం చేస్తున్నాడంటే రాష్ట్రపతి చేసే ప్రతి నియామకం కూడా ఎవరి సలహాను అనుసరించి చేస్తారు? కేంద్ర మంత్రిమండలి. అంటే ఒక రకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా కేంద్రపాలిత ప్రాంతాలు పేర్లను కేంద్రపాలిత ప్రాంతాలు పరిపాలన విషయాలు మొత్తం కూడా ఎవరు నియంత్రిస్తారు? కేంద్రం. ఒకటి అంటే పరిపాలన అంటే కార్యనిర్వహణ చేసేది. రెండవది పరిపాలన దేని బట్టి చేస్తారు? శాసనాలు. మరి శాసనాలు చేసేటప్పుడు ఆ శాసనాలకు సంబంధించిన ఆర్డినెన్స్లను ఎవరు జారీ చేస్తున్నారు? రాష్ట్రపతి. రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసినాడంటే ఆర్డినెన్స్ ఎవరు ఆమోదించాలి? పార్లమెంట్. మరి రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయడానికంటే ముందు రాష్ట్రపతి దగ్గరికి ఆర్డినెన్స్ యొక్క కాపీని తీసుకెళ్లేది, రాష్ట్రపతికి సలహా ఇచ్చేది ఎవరు? భారత రాష్ట్రపతికి ఎవరు సలహాలు ఇస్తారని అంటే కేంద్ర మంత్రి. అది చెప్పేది ఎందుకు? ఎవరు ఈ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరయ్యా? భారత రాష్ట్రపతి చేత నియమిస్తారు. వీరు పోయి సలహా ఇస్తారని మీరు ఏమని ఆలోచిస్తారు? ఎవరు? కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న వీళ్ళు వెళ్ళి రాష్ట్రపతికి మీరు ఇట్లా పరిపాలన చేయాలి, అట్లా చేయాలి, మీరు సలహా ఇస్తారా? చేతులు కట్టుకొని నిలబడాలి రాష్ట్రపతి దగ్గర. వీరు పోయి సలహా ఇచ్చి మీరు అట్లా చెప్పాలి, చెప్తారా? మరి ఎట్లా ఆలోచిస్తారు? ఎవరిస్తారు సలహాలు? కేంద్ర క్యాబినెటే ఇస్తుంది. తర్వాత 241 అధికరణ ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేకమైన హైకోర్టులు ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉన్నది? పార్లమెంట్ ఏర్పాటు చేస్తుంది. పార్లమెంట్ అంటే ఎక్కడ ఉంటుంది? కేంద్రం. దీని తర్వాత మరి కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేకమైన హైకోర్టును ఏర్పాటు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. బాగానే ఉంది. కానీ భారతదేశంలో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక హైకోర్టులు ఉన్నాయి? ఒకటే ఉంది. అంటే హైకోర్టు లేని కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి? 6. కాబట్టి ఆ 6 కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఏ హైకోర్టు పరిధి కిందికి వస్తుందనేది కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటే నిర్ణయిస్తుంది. ఈ 6 కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఏ హైకోర్టు పరిధి కిందికి వస్తుంది, దేని జ్యూరిస్డిక్షన్ కిందికి వస్తుంది అని ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంటే నిర్ణయిస్తారు. అంటే అర్థం ఏంటండి? ఎవరు పరిపాలన చేయాలనేది నిర్ణయించేది కేంద్రమే. ఎలా పరిపాలన చేయాలని నిర్ణయించేది కేంద్రమే. వీరి పరిపాలనకు సంబంధించిన విషయాల్లో వివాదాలు వస్తే పరిష్కరించే న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసేది కేంద్రమే. భారత రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేస్తారని చెప్తున్నారు. దీనిని బట్టి మరి కేంద్రపాలిత ప్రాంతాలు స్వతంత్రంగా సొంతంగా పరిపాలన చేసే అవకాశం, అధికారాన్ని కలిగి ఉన్నాయా, లేక కేంద్రం ఆధీనంలోనే ఉండి పనిచేస్తాయా?
కేంద్రం ఆధీనంలోనే ఉండి పని చేస్తాయి. రైట్. మరి ఇంకొక అంశం ఏంటంటే, మీకు డౌట్ రావాలి కానీ రాదు. మీకు జనరల్గా రావాల్సింది ఏంటి? అడగానే మరి మీరు ఒట్టేనే అట్లంటే నేను డౌట్ వచ్చిందా రాలేదా చెప్పండి అని నేను అడిగి మళ్ళీ డౌట్ చెప్పాలా? ఏం రావాలా మీకు డౌట్? ఏంటి? అది గాముగా చెప్తారని నేను ఇంతసేపటి నుంచి వెయిట్ చేశాను. ఢిల్లీలో ఏమున్నది? ఒక శాసనసభ ఉన్నది. పాండిచ్చేరిలో ఏముంది? శాసనసభ. ఢిల్లీకి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రిమండలి ఉంది. పాండిచ్చేరికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, శాసనసభ. మరి వాళ్ళు ఏం చేస్తారు? అలా ఆల్రెడీ ఉన్నప్పుడు ఇది సమస్య. అది రావాలి డౌట్. మీరు ఆల్రెడీ శాసనాలకు సంబంధించిన విషయాలు మొత్తం కూడా ఆర్డినెన్స్ జారీ చేస్తారని చెప్పినారు కదా. చెప్పినప్పుడు మీరు వీళ్ళెందుకు ఉన్నారు అంటే, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు శాసనసభలు లేవు. అన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు శాసనసభలు లేవు. కేవలం ఎవరికి మాత్రమే ఉన్నది? ఢిల్లీకి ఉంది, ప్లస్ పాండిచ్చేరికి ఉంది. ఈ రెండు చోట్ల కూడా ఏమున్నవి? శాసన సభలు ఉన్నవి. ఇక్కడ ఒక 30 మందితోని, ఇక్కడ ఒక 70 మందితో శాసనసభ ఉంది. ఈ రకంగా ఉన్నది. ఇందులో ఎవరు మెజార్టీని సంపాదిస్తారో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఒక సీఎం ప్లస్ కనీసం 10 మందికి తగ్గకుండా ఉండేటటువంటి మంత్రి మండలి. సేమ్ ఇక్కడ ఒక సీఎం, ఓ 10 మందికి తగ్గకుండా ఉండేటటువంటి మంత్రి మండలి ఉంటుంది. ఓకే. ఇవి ఏర్పాటుకు సంబంధించి, అంటే ఢిల్లీకి సంబంధించి 1991లో 69వ రాజ్యాంగ సవరణ చేసి, మీ దగ్గరకు వచ్చిన రాకుండా అది చూసుకోండి తర్వాత. అదే అందుకనే 70 దేనికి సంబంధించింది చెప్పాలి, అది కూడా చెప్పాలి. 70 దేనికి సంబంధించింది? ఏం లేదు కదా 70. నేను తీసేసింది. అది వచ్చింది ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. నేనే చెప్పిన. వెరీ గుడ్. భారత రాష్ట్రపతి ఎన్నికల్లో అది ఉపయోగపడేది కానీ అది కాదు. అది అంటే అక్కడ రాసింది కాదు. ఉపయోగపడితే మనకు దానికి సంబంధించినటువంటి అంశం ఉన్నది. అది ఢిల్లీకి పాండిచ్చేరికి ఉద్దేశించింది, అది వేరేం కాదు. కాకుంటే 70వ రాజ్యాంగ సవరణ 1992లో ఏం కోసం చేసినామంటే, భారత రాష్ట్రపతి ఎన్నికలు జరిగేటప్పుడు ఢిల్లీ పాండిచ్చేరికి సంబంధించినటువంటి శాసనసభల సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి అవకాశం కల్పించడం కోసం ఏర్పాటు చేసిన సవరణది. తప్పు కాదు కానీ వాస్తవంగా ఢిల్లీకి ఈ ఎన్సిటి, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అనేటటువంటి ప్రతిపత్తిని కల్పించడం కోసం ఉద్దేశించబడిన సవరణ కాదది. 69వ సవరణ దానికోసం ఉద్దేశించినారు. 70వ సవరణ మాత్రం ఢిల్లీ, పాండిచ్చేరి శాసనసభల సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనటానికి, వారికి ఎలక్టోరల్ కాలేజీలో సభ్యత్వం కల్పించడానికి ఉద్దేశించబడినటువంటి అంశంగా దృష్టిలో పెట్టుకోవాలి. రైట్. అక్కడ ఏదున్నా సవరించుకోవాలి. నోట్స్ లో నా వైపు చూసేది ఏం లేదు. అక్కడ కేంద్రపాలిత ప్రాంతాలు అనేటటువంటి టాపిక్ దగ్గర ఉంటది అది. రైట్. లేకపోతే ముందు నోట్స్ లో రాస్తాం, తర్వాత సవరించుకోండి ఏదైనా. ఓకే. అయితే ఈ పాండిచ్చేరి కోసం 1962లో 14వ రాజ్యాంగ సవరణ ద్వారా 239A
అనేటటువంటి అధికరణ చేర్చి పాండిచ్చేరిలో ఒక ప్రత్యేకమైన శాసనసభను ఏర్పాటు చేస్తే ఈ 69వ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీకి సంబంధించిన 239 ఏ అధికరణ అనే దాన్ని చేర్చి ఢిల్లీలో ప్రత్యేకమైన శాసనసభను ఏర్పాటు చేసే అవకాశం కల్పించినారు. ఓకేనా? సో ఢిల్లీలో ఒక మంత్రిమండలి ఉంటుంది, పాండిచ్చేరిలో కూడా ఒక మంత్రిమండలి. ఢిల్లీ ముఖ్యమంత్రిని భారత రాష్ట్రపతి నియమిస్తారు. ప్రమాణ స్వీకారం చేసేది లెఫ్టినెంట్ గవర్నర్ సమక్షంలోనే, కానీ నియమించేది మాత్రం భారత రాష్ట్రపతి. ఢిల్లీ ముఖ్యమంత్రిని భారత రాష్ట్రపతి నియామకం చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసేది మాత్రం లెఫ్టినెంట్ గవర్నర్ సమక్షంలోనే. రైట్? తర్వాత ఇంకో చిన్న అంశం ఏంటంటే, మీకు ఈ కేంద్రపాలిత ప్రాంతాలు భారత సమాఖ్యలో భాగం కావు. భారత సమాఖ్యలో వినండి, దీనికి పదానికి కొంచెం అర్థం ఉంది. ఎందుకంటే భారత సమాఖ్యలు అంటే సమాఖ్యలు భారతదేశంలో భాగం కావని రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. భారత సమాఖ్యలో భాగం కావంటే అర్థమైందంటే 7వ షెడ్యూల్ వీటికి వర్తించదు. 7వ షెడ్యూల్ దేనికి సంబంధించింది? అధికారాల జాబితా. ఎవరి మధ్యన? కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. అంటే అధికారుల పంపిణీ ఎవరి మధ్య జరిగింది? కేంద్ర రాష్ట్రాలు. అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య జరిగిన అధికారుల పంపిణీకి సంబంధించిన దాంట్లో రానిది ఏమిటి? కేంద్రపాలిత ప్రాంతాలు. అందువల్లనే ఈ 2 శాసనసభలు కూడా భూమికి సంబంధించిన అంశాలు, పోలీసులకు సంబంధించిన అంశాలు, శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపైన చట్టాలు చేసే అధికారం ఈ 2 శాసనసభలకు లేదు. మామూలుగా భూమికి సంబంధించి కానీ, లేక పోలీసులకు సంబంధించి కానీ, లేక శాంతి భద్రతలకు సంబంధించి కానీ శాసనాలు చేసేటటువంటి అధికారం ఏ జాబితాలో ఉంది? రాష్ట్ర జాబితా. ఎవరు చట్టాలు చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం. మరి రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసినప్పుడు ఇక్కడ కూడా శాసనసభలు ఉన్నాయి కదా, వీళ్ళు కూడా చట్టాలు చేయొచ్చు కదా. అంటే వీళ్ళకి చట్టాలు చేసేటటువంటి అధికారం లేదు. అంటే ఇక్కడ ఉండేటటువంటి శాసనసభలు అన్ని రాష్ట్రాల మాదిరిగానే రాజ్యాంగబద్ధంగా ఏర్పడి రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలతో పాటు సమానమైన అధికారాలను కలిగి ఉన్నవి కావు. పైగా ఈ 69వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన ఇంకొక ముఖ్యమైన మార్పు ఏంటంటే 239 ఏతో పాటు 239 ఏబీలు కూడా ఉన్నది. 239 ఏబీ. 239 ఏబీ చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఎప్పుడైనా ఢిల్లీ శాసనసభ చేసినటువంటి శాసనాలు, ఢిల్లీ శాసనసభ చేసిన శాసనాలు కేంద్ర ప్రభుత్వ పరిపాలనతో కానీ, కేంద్ర ప్రభుత్వ శాసనాలతో కానీ ఎక్కడైనా విభేదించినట్లయితే ఢిల్లీ శాసనసభ చేసిన శాసనాలు కేంద్ర ప్రభుత్వం యొక్క పరిపాలనతో కానీ, కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టాలతో కానీ ఏమన్నా విభేదించినట్లయితే అప్పుడు ఢిల్లీ పరిపాలనకు సంబంధించిన అంశాలపైన భారత పార్లమెంటే చట్టాలు చేస్తుంది అని ఉంది. అంటే దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటి? ఇక్కడ ఉండేటటువంటి శాసనసభలు రాష్ట్రాలలో ఉండేటటువంటి శాసనసభల మాదిరిగా తిరుగులేని అధికారాన్ని కలిగి ఉంటాయా? పరిమితమైన. అందుకోసమే ఇక్కడ శాసనసభలు ఉన్నా కూడా పెద్దగా అంటే ఏం లేనట్టే కాదు, ఉన్నట్టే కానీ పరిమితమైనటువంటి అధికారులతో మాత్రమే ఇవి పనిచేస్తుంటాయి. అది మనం గమనించాలి. ఓకే. సో భారతదేశంలో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలనే? కేంద్రపాలిత ప్రాంతాలను ఎందుకంటాం? వీటిని
కేంద్ర ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలోనే ఇవి పరిపాలన నిర్వహించబడతాయి కాబట్టి వీటిని కేంద్ర పాలిత ప్రాంతాలుగా పేర్కొంటారు. అసలు కేంద్ర పాలిత ప్రాంతాలను ఎందుకు ఏర్పాటు చేసినారు? కేంద్ర పాలిత ప్రాంతాలు అనేటటువంటి వాటిని ఎందుకు ఏర్పాటు చేసినారు? ఏంటి అర్థం కాలేదు. శాంతి రక్షణ, శాంతి భద్రత అంతేనా? కేంద్ర పాలిత ప్రాంతాల ఏర్పాటుకు ప్రత్యేకమైన క్రైటీరియా అన్నిటి పేరుకు ఒకే సూత్రం లేదు. ఇప్పుడు చండీగఢ్ ఉంది. చండీగఢ్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో మీకు తెలుసు కదా? ఎందుకు చెప్పండి? పంజాబ్ రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఏ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినారు? హర్యానా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, ఓ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత హర్యానా కూడా ఓ రాజధాని ఉండాలి. ఉన్నదా? లేదు. కాబట్టి పంజాబ్ రాజధాని చండీగఢే, హర్యానా రాజధాని కూడా చండీగఢ్. రెండింటి రాజధానిగా చండీగఢ్ ఉన్నప్పుడు చండీగఢ్ ఏదైనా ఒక రాష్ట్రానికి కేటాయించాల్సి వస్తుందా? రెండింటికి కేటాయించాలి. రెండింటికి కేటాయించినటువంటి సందర్భంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంచితే రెండవ రాష్ట్రానికి ఇబ్బంది వస్తుంది కదా. కాబట్టి తప్పని పరిస్థితులలో అసలు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడే చెప్పినారు, హర్యానా సొంత రాజధానిని నిర్మించుకునే వరకు చండీగఢ్ ఉమ్మడి రాజధానిగా పనిచేస్తుంది అని చెప్పినారు. హర్యానాలో సొంత రాజధానిని నిర్మించుకునే వరకు ఏం చేస్తాము? చండీగఢ్ని ఉమ్మడి రాజధాని. ఎప్పుడు ఏర్పాటు చేసినారు ఇది? 1966. ఇంకొక 3 సంవత్సరాలు అయితే 50 సంవత్సరాలు. ఇంకొక 3 years అయితే హర్యానా రాష్ట్రం వేరు చేసి 50 సంవత్సరాలు ఏర్పాటు చేసినారు. అందుకోసమే 2 రాష్ట్రాల రాజధానిగా ఉంది కాబట్టి దాని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసినారు. ఢిల్లీ ఉంది. ఢిల్లీని రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి చాలా కాలం నుంచి డిమాండ్ ఉంది. ఈవెన్ బీజేపీ కూడా సమర్థించింది ప్రారంభంలో. ఢిల్లీకి ప్రత్యేక రాష్ట్ర